ఎస్. చలో 175 గైస్. సో హ్యాపీగా బుక్ చేసుకోండి. 180 అంటే సో ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మనకు. చలో గైస్ 177. వావ్. హలో తెలుగు రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో సో డే 20 అండి. ఈ రోజు కూడా ప్రాఫిట్లో ఉన్నాం అండి. ఓవరాల్గా 3 ట్రేడ్స్ ఇచ్చానండి, 2 ప్రాఫిట్ అండ్ ఒక టార్గెట్ లైవ్లో మీకు మెన్షన్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సో ఈ పాయింట్లో కూడా మనం అయితే ప్రాపర్ బాటంలో బై చేసాం. సో ఇక్కడ బై చేసాం, ఒకసారి ఎస్ఎల్ కొట్టింది. అగైన్ ఈ బై అనేది ఎప్పుడైతే మనం ఎస్ఎల్ తీసేసిందో దెన్ అగైన్ మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. సో ఈ పుల్ బ్యాక్ మీద సో పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చాయి. సో బట్ ప్రీమియమ్స్ అనేది అంత మంచిగా ఉండదు. తర్వాత ఈ లో తర్వాత చెప్పాను సో మేబీ స్టాప్ లాస్ అంటే ఇంక ఏరియాకి ఉంది, సో రావచ్చు అని అనుకున్నాం. సో దానికి తగ్గట్టే మంచి మూమెంట్ వచ్చింది. ఈ రోజు అయితే మంచి ప్రాఫిట్లో ఉన్నారండి మన వాళ్ళందరూ. అండ్ మంచి స్క్రీన్ షాట్స్ అయితే పోస్ట్ చేశారు. ఓకే. అండ్ నేను కూడా ఓవరాల్గా ఫస్ట్ ట్రేడ్ అండ్ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. కొంతమంది మూడో ట్రేడ్ కూడా తీసుకుని 5,000 అలా ప్రాఫిట్లో ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, ఎంగల్ఫ్ చేయడం అన్నీ బాగానే ఉంది. ప్రాపర్ సెటప్ ఏమైనా బయింగ్ ఉంది అంతే. జస్ట్ ఏంటంటే ఈ ఏరియాలో మేకర్ బ్రేక్ లెవెల్. సో ఆడు కానీ స్కామ్ వేసాడు అనుకోండి, కావాలని చూడండి మీరు ఎంగల్ఫ్ కూడా అనిపిస్తుంది. అందుకే సో కొంచెం కాషియస్గా కాల్ ఆప్షన్ కూడా యాడ్ చేసుకున్నాం. అది కానీ స్కామ్ అయిందంటే మంచిగా అవుతుంది, పెద్దగానే అవుతుంది. గైస్ ఇది పర్ఫెక్ట్లీ మనం అనుకున్న పాయింటే, బట్ అవలే పని. చూద్దాం. అది కానీ ఉంటే మన టార్గెట్ కొట్టేస్తుంది అంతే. వాడి లో బ్రేక్ చేసి ప్లాన్ చేశాడు. ఈసారైనా పుల్ వస్తే ఎక్కేద్దాం. అగైన్ నేను ఇద్దండి ఇదే బాటం అనుకున్నాను. సో స్టాప్ లాస్ దానికి బేస్ మీద కొంచెం కొంచెం కిందకు వచ్చి గైస్ బై చేయండి మార్కెట్ ఆర్డర్కి. గైస్ స్టాప్ లాస్ వచ్చి 12 రూపీస్, 13 రూపీస్ పెట్టండి అంతే. 12 రూపీస్ సరిపోతుంది గైస్. టార్గెట్ డన్, టార్గెట్ డన్, టార్గెట్ డన్ గైస్. 1:1 అయితే డన్. అంటే మీరు బుక్ చేసుకుంటారో ట్రైలింగ్ కాస్ట్ పెట్టుకుంటారో అది మీ డే, మీ రిస్క్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ టార్గెట్ అయితే 180. నాకైతే ప్రాఫిట్ వచ్చిందంటే మీకే ప్రాఫిట్ రావాలి. నేను గ్రీన్లో చూసాను టార్గెట్ కొట్టినప్పుడు. ఓకే, దానికన్నా ఎక్కువే పెట్టాను. ఓకే, ప్రాబ్లం ఉండదు. సీ దిస్ గైస్. ఓకే, మనం ఇక్కడ ట్రై చేసి అవ్వలేదు పని. ఓకే బ్రో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను నేను. టైం వాల్యూ అంటే ఓకే, బయట ఎవరు మీరు 20,000 కట్టండి, 5,000కి ఇబ్బంది పడ్డారు కదా, 20,000 కదా పే చేయండి. మిమ్మల్ని లైవ్లో మాట్లాడించి లైవ్లో మేనేజ్ చేపిస్తారని ఒకసారి చూడాలి, వెళ్ళి చెక్ చేసుకోనండి. బయట వాళ్ళకి కాదండి, మన కమ్యూనిటీ వాళ్ళకి మన లెక్క, మన టైం వాల్యూ మనకు తెలియట్లేదు. అది నా బాధ. ఎస్. చలో 175 గైస్. సో హ్యాపీగా బుక్ చేసుకోండి. 180 అంటే సో ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మనకు. చలో గైస్ 177. వావ్. గైస్ బుక్ చేస్తాను. ఓకే, అరౌండ్ 3,000 రూపీస్ చాలు. ఓకే, 175కి ఎగ్జిట్ అయ్యాను. విత్ ఓవరాల్గా లాస్ పోయి ప్రాఫిట్స్కి వచ్చాను. అది హోల్డ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పుల్ బ్యాక్స్ అండి. ఓకే, మనం రైట్ ఎంట్రీ పడ్డా ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేటివి ఈ బాటమ్ పట్టుకున్నా ఓకే, మనకు మిగిలింది ఇది. ఓకే, ఒక ఎన్ని పాయింట్స్ కొంచెం ఎక్కువ వచ్చేయాలి అనుకోండి. 155 నుంచి 175, ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 12 రూపీస్ అస్సలుతో. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ఓకే, ఒక పుల్ బ్యాక్ మనం సగంలో 164 ఇలా పెట్టాం అనుకో. ఓకే, సో అది రాకపోతే పర్లేదు, బట్ వస్తేనే. ఓకే, అందుకే నేను కూడా 3,000 అంటే లాస్ట్ ప్రాఫిట్ కదా బుక్ చేసా, హ్యాపీగా వదిలేసా. ఎంతండి సీ తీసుకెళ్ళి సార్ పుల్ బ్యాక్ చూడండి, క్యాండిల్ చూడండి. ఇప్పుడు ఇందాక ఎవరో అడిగారు కదండి 164 పెట్టుకుంటే ట్రై చేయించాను. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా పుల్ బ్యాక్ చూడండి 162 వచ్చింది. ఓకే,
సో మనల్ని తీసేసి ఉంటుంది. అప్పుడు ఒక రిగ్రెట్, తర్వాత వెళ్ళిపోయి ఉంటుంది. పెడితే ఒక ప్రాపర్గా పెట్టాలి. సో ఈ స్వింగ్ లోకి అలా పెట్టాలి. మనకంత లగ్జరీ లేదు ఆప్షన్ బయింగ్ లో. ఓకే, అది కూడా మీరు కొంచెం గైస్ దట్ ఈ ఈ లెవెల్లో 173 ఆ లెవెల్లో స్కాల్ప్ చేసుకొని, అండ్ స్టాప్ లాస్ అనేది 162 అలా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ నేను ఈ రోజుకి నేను ఓవరాల్గా 2 ట్రేడ్స్ తీసుకున్నాను, డన్ ఫర్ ద డే నాకు. గైస్ ఇంకా 2 ట్రేడ్స్ ఇస్తే, 2 స్టాప్ లాస్లు కొడితే అలా అని కాదు, ఒక రెగ్యులర్గా ప్రాసెస్ ఉంటుంది. అండ్ నేను కూడా రెగ్యులర్గా ఓకే డైలీ ట్రేడ్ చేస్తాను. ఓకే, దాంతోపాటు నాకు వరుసగా 2 స్టాప్ లాస్లు కొడితే నేను క్లోజ్ చేసుకుంటాను. అండ్ నేను ట్రేడ్స్ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలామంది ఇది కూడా క్వశ్చన్ చేశారు, అండ్ ప్రీమియం మెంబర్స్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆ, నువ్వు 1 or 2 ట్రేడ్స్ ఇస్తున్నావు. సో 1 or 2 ట్రేడ్స్ ఇస్తున్నావు, మేము తీసుకోలేకపోతున్నాం ఆ ట్రేడ్స్. ఓకే, సో నాకు ట్రేడ్స్ కావాలి, మేము ఒక ట్రేడే ఉంటున్నాం డైలీ అంటున్నాను. వాళ్ళకి కూడా నేను ఒక 9 to 11 దాకా ఉంటాను కదా. సో ఒక ఎన్ని స్కాల్ప్స్ వస్తే అన్ని స్కాల్ప్స్ ఇస్తాను. ఓకే, 173కి వచ్చింది గైస్. ఓకే, సో ఎన్ని స్కాల్ప్లు అనేది నేను ఇస్తాను నాకు వస్తే. ఓకే, మీరు చెప్తున్నాను, రిస్క్ మేనేజ్మెంట్ మీరు మేనేజ్ చేసుకోండి. ఎన్ని స్కాల్ప్లు వస్తే అన్ని స్కాల్ప్లు ఇస్తాను. ఓకే, ఆ రిస్క్ మేనేజ్మెంట్ మీరు మేనేజ్ చేసుకోండి. ఓకే, అది. అండ్ నాదైతే డన్ ఫర్ ద డే గైస్, నేను ప్రాఫిట్లో ఉన్నాను ఈ రోజుకి. మళ్ళీ చెప్ప బ్రో, ఏసీ క్వశ్చన్ అడిగారు, ఎస్ఎల్ టార్గెట్. ఎస్ఎల్ చెప్తాను బ్రో, ఇది కాకపోతే ఇండెక్సెస్ కొంచెం యూజ్ చేసుకొని చెప్తాను. గైస్ ఎవరైనా హోల్డ్ చేస్తున్నారా? గైస్ బుక్ చేసుకోండి 185. ఓకే, ₹12 డన్, 186 టార్గెట్ డన్. చలో గైస్, 187 సిరీస్ బ్యూటిఫుల్. ఒక 190 గైస్. గైస్ డన్, 190 డన్, వదిలేసేయండి. ఓకేనా, అది ఇంకెక్కడికి వెళ్ళినా పర్లేదు. ఇది మూడో ట్రేడ్, డన్ 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 డన్. అండ్ నేను ఎవరికి ఏది సజెషన్స్ కూడా ఎంత ఇవ్వనండి, ఆల్రెడీ ఇచ్చాయి. 1:1 రూల్, బట్ 1 ట్రేడ్. అది నిన్న ఫాలో అయ్యారండి, ఫ్రైడే. ఫ్రైడే ఫాలో అవ్వలేదు కదా. సో ఇక్కడి నుంచి అయినా, ఓకే, రేపటి నుంచి అయినా ఫాలో అవ్వండి. నేను ఎన్ని ట్రేడ్స్ ఇస్తే అన్ని ట్రేడ్స్ తీసుకోండి. ఓకే, లేదా ఒక్క ట్రేడ్ 1:1, ఏదో ఒక్కటి చేయండి. అది మనకు నచ్చినట్టు మార్చుకుంటే కుదరదండి అది. ఓకే, ఆ రోజు మిస్ అయింది, అదే చెప్తున్నాను. అండ్ మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఇంకోటి మిస్ అవుతుంది. ఓకే, అంటే నేను చెప్పనండి, నేను ఇంకా నార్మల్ కూడా చెప్పను, అది మీ డిసిషన్స్. ఓకే, జస్ట్ నేను ఇండివిజువల్గా ఇంకెవరిని ఓకే నేను కేర్ చేయను. ఒక గ్రూప్ గానే చెప్తాను, గ్రూప్ గానే ఉంటుంది. ఓకే, సో రిస్క్ మేనేజ్మెంట్ ఇది, డైలీ 2 ట్రేడ్స్ ఎస్ఎల్ కొడితే డన్ ఫర్ దట్ 5% క్యాపిటల్ రిస్క్. ఓకే, అది మీరు డిసిషన్. అండ్ మీరు ఏం చేస్తారు ఇండివిజువల్గా అయితే నన్ను కూడా ఎవరిని చేయను గైస్. ఓకే, యష్ కాదు, దిలీప్ కాదు, అండ్ నా మన జై కాదు. ఓకే, మీరు ట్రాక్షన్ ఓల్డ్ ప్రవర్తన నీ గురించి బ్రో ఏం లేదు రాకేష్ బ్రో. ఓకే, నాకు కూడా లైక్ ఏంటంటే తెలుస్తున్నాయి పాయింట్స్ అంటే. సో కమ్యూనిటీ అని నేను ఏమనుకున్నానంటే, కమ్యూనిటీ అంటే మీరు ఎవరైనా, సో ఒక ఎవరైనా మిమ్మల్ని ప్రోడక్ట్స్ గానే చూస్తారు ఫస్ట్ థింగ్. అదే ఎలా అంటే, ఆ, ఏముందిలే లైక్, సో మనం వాడికి ఏమి ఇచ్చినాం, మనకు కూడా 5,000 కట్టాడు, మనం వాడికి ఏమి ఇస్తా అన్నాం, 9 to 11 లైవ్ ట్రేడింగ్ ఇస్తాను. ఓకేనా, లైవ్ ట్రేడింగ్ ఇస్తాను. అంటే ఏంటి లైవ్ ట్రేడింగ్ అంటే, లైవ్లో మిమ్మల్ని మ్యూట్ పెట్టి ఓకే మీకు కాల్స్ ఇస్తాం కదా. సో అది లైవ్ ట్రేడింగ్. కాకపోతే నేనేం చేశాను, సో ఒక కమ్యూనిటీలా క్రియేట్ చేసి మీతో ఇంటరాక్ట్ అయ్యి, మిమ్మల్ని ఇబ్బంది పడకుండా, ఒక బ్యాడ్ డేస్ వచ్చినా ఓకే మీ మైండ్ సెట్ని అంత ప్రాపర్గా పెట్టా. దాన్ని ఓకే, నా టైంని, సో ఇప్పుడు ఇచ్చిన టైంని నేను పెట్టే 5,000, ఓకే అది ఇబ్బందిలా అనిపిస్తుంది కదా. ఓకే, 5,000 వర్త్ లేదు, 4,000 వర్త్ లేదు అంటున్నారు చాలామంది మన వాళ్ళే. మీరు బయట వాళ్ళు అనుకుంటున్నారేమో, మన కమ్యూనిటీ వాళ్ళే పోయి పెట్టారు. ఓకే, మనలో కమ్యూనిటీ వాళ్ళే పెట్టారు. బ్రో ఇన్ని రోజులు ఆడుతూ పాటు ట్రేడింగ్ చేస్తున్నాం, మనలో ఉన్న బ్లాక్ షీప్ వల్ల ఈరోజు సీరియస్ ట్రేడింగ్ చేస్తున్నాం.
సో ఓకే. యా. బ్రో కృష్ణ చెప్పింది నిజం. ప్రవర్తన ప్లీజ్ కన్సిడర్ యువర్ ఇట్స్ మిస్టేక్. లేదండి. సో ఇక్కడ ప్రాబ్లమ్ నేను అదే చెప్పాను. నా మెయిన్ ప్రాబ్లమే ఏంటంటే మీరు ఈ కమ్యూనిటీయే. ఓకే. సో అంతమంది లైక్ కొంతమంది ఉన్నారండి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. అయ్యో! మీరు నేను మిమ్మల్ని అందరిని అంటున్నాను అనుకుంటున్నారేమో. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీలో కూడా కొంతమందికి నా టైం వాల్యూ తెలియకుండా. ఓకే. అండ్ నేను ఏం చేస్తున్నానో మీకు తెలియట్లే. ఇన్ని రోజులు లైక్ అలా ఒక జరిగిపోయింది. దానికి వాల్యూ తెలియట్లేదు. ఓకే. అంటే డబ్బులు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని నేను ఎంత కంట్రోల్ చేస్తున్నాను. ఓకే. మీన్ని ఎన్ని విధాలుగా మీ రిస్క్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాను. మీ చేత కిల్ స్విచ్‌లు ఎలా ఆన్ చేస్తున్నాను. అరే! ఈ రోజు కాకపోతే రేపు స్టాక్ మార్కెట్‌లో ఉంటే ఓకే. బెటర్ ట్రేడర్ అవుతారు అనేది నేను అది చేయడానికి ట్రై చేశాను. అన్‌మ్యూట్ చేసి ఫస్ట్ థింగ్ నిన్న ఒక వీడియో అవుతుంది. ఓకే. ఆ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఓకే. సో క్రిప్టో కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. యూట్యూబ్ యూట్యూబ్‌లో కూడా ఓకే. ఆళ్ళకి కూడా అవసరం లేదు. నాకు జస్ట్ ఏంటంటే నేను ఇన్ని రోజులు హెల్పే చేద్దాం అనుకున్నా. ఒక లెర్నింగ్ వీడియోస్ ఇస్తా. లైవ్ అనేది అవసరం లేదు. ఆళ్ళకి తెలియట్లేదు కదా! ఫ్రీగా ఇస్తే వాల్యూ లేదు. ఫ్రీగా ఇచ్చిన దానికి వాల్యూ లేదు. ఫస్ట్ మనోళ్ళకి తెలియదు. బయట ఎలా ఉందో అలాగే చేద్దాం బ్రో. ప్రొఫెషనల్ వేలో బ్రో. రాకేష్ బ్రో. ప్రొఫెషనల్ వేలో చేద్దాం. ఓకే. ఓకే. ఇన్ని రోజులు నేను నాది ఎప్పుడు బిజినెస్‌లా చూడలే. ఓకే. యెస్ బ్రో. నువ్వు అలా చూడాలి. బ్రో దెన్ యూ గెట్ వాల్యూ. యాహ్! దట్స్ వాట్ నేను అది కూడా అన్నా. ఇన్ని రోజులు ఈ పాయింట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది మీకు చిన్న కోట్ చెప్తాను చూడండి. సో, ఏంటంటే కోటు ఆహ్, నేను ఇది మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి అంటే లైక్ మీ చేత మాట్లాడిచ్చి, ఫన్‌గా ఇచ్చి అండ్ జస్ట్ యూట్యూబ్ లైవ్ నుంచి నాకు ఒక్క రూపాయి రాదు కదా! కానీ యూట్యూబ్ లైవ్‌లోనే ఆ రోజు ఒక చిన్న మిమ్మల్ని ఇంటరాక్టివ్ చేసి, ఇంటరాక్ట్ అయ్యేలాగా చేసి, ఒక క్వెషన్ అడిగి మీకు ఫండ్స్ అంటే లైక్ ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని సో ప్లాన్ చేశాను కొన్ని క్వెషన్స్‌కి. ఆ రోజు 100 అయినా నా చేతి డబ్బులు నేను ఎందుకియ్యాలి? నా డబ్బులు కదా! ఎందుకియ్యాలి? ఒక 5,000 కూపన్ ఎందుకివ్వాలి? అండ్ బెస్ట్ ట్రేడర్ ఆఫ్ ద మంత్ నేనెందుకివ్వాలి? ఎవడికి అవసరం అండి? నాకొక 30,000 బొక్క. మనోళ్ళ కోసం కాదు. చేశా. ఓకే. సో, ఇన్వాల్వ్ ఎందుకు చేస్తారని చాలామంది అన్‌మ్యూట్ ఎందుకు చేస్తారు? అన్‌మ్యూట్ చేస్తున్నారు కదా! మీతో ఎందుకు మాట్లాడుతున్నారు? లైవ్‌లోనే డౌట్స్. లైవ్‌లోనే మిమ్మల్ని క్లియర్ చేస్తాం. ఓకే. అన్నా మీరు కావాలంటే వెళ్లి చెక్ చేసుకోండి. 50,000 పెట్టినా మిమ్మల్ని మీరు 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 మాట్లాడాలంటే గగనం అంతే. మీరు లైవ్‌లో డౌట్స్ డౌట్ ఆ రోజు క్లియర్ చేసుకోవాలంటే మీకు దొరకదు. ఓకే. నేను ఇన్వాల్వ్ చేసేది ఎందుకంటే మెయిన్‌లీ సో, నేను ఒక బెంజమిన్ ఫ్రాంక్లిన్ కోట్ చెప్పాను. మొన్న వీడియోలో కూడా చేశాను. అది ఎడిటింగ్ అవుతుంది. సో, టెల్ మీ ఐ విల్ ఫర్గెట్. టీచ్ మీ ఐ విల్ రిమెంబర్. ఓకే. సో, బట్ ఇన్వాల్వ్ మీ ఐ విల్ లెర్న్. ఓకే. సో, మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఏంటి నేను చెప్పాననుకోండి. సో, మీరు మర్చిపోతారు. అదే నేను టీచ్ చేశాననుకో మేబీ గుర్తుపెట్టుకుంటారు. ఓకే. అంతే కదా! కానీ నేను ఇన్వాల్వ్ చేశాననుకోండి. సో, మిమ్మల్ని ఎవ్రీ డే మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు. ఇంకేం లేదు. ఆ పాయింట్ మీరు మర్చిపోయారు అంతే. అందుకని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తా ఉంటాను. సో, మీరు కావాలంటే చూడండి. లక్షలు కట్టిస్తుంటారు. మీరు మాట్లాడాలంటే మీ నంబర్ వచ్చే లోపల సాయిరామే. మీకు మామూలుగా ఉండదు. అండ్ ఒక్కొక్క దానికి ఎంతమంది ఉంటారో తెలుసా? సో, ఆళ్ళకొక అసలు వేల ఉంటారు గ్రూప్స్‌కి. వేల మంది. బ్రో పర్సనల్ కాంటాక్ట్ మీకింకొకటి మీరు చాలా సార్లు చెప్పాను మీకు. ఓకే. ఏంటంటే అది మీరు నమ్మరు. ఓకే. ఇదో మా అమ్మకి, మా నాన్నకి ఏ నంబర్ అయితే ఇచ్చానో ఓకే. మీకు కూడా అదే నంబరు. నేను ఒక నంబర్ మార్చి ఇవ్వచ్చు. ఎందుకంటే నేను వేరే ఫోన్‌లో వేసి వేరే సిమ్ పెట్టి నేను ఇవ్వచ్చు. నా ప్రాబ్లమ్ ఏంటంటే, సో, నేను ఇప్పుడు లైక్ మళ్ళీ ఓకే. అదొక పర్సన్స్ లాగే ఒక ప్రొడక్ట్స్ లాగే చూడాల్సొస్తదేమో! ఓకే. అదేదో ఈ నంబరే నా టైమ్ ఇస్తాను గదా! ఓకే. నాకు 4 మొబైల్స్ ఉన్నాయి బ్రో. అంటే 8 సిమ్స్ ఉన్నాయి. ఏ రోజు కూడా మీకేంటి ఏం చేశాం?
నా నెంబరే కదా. సో మీకు కావాలంటే చూడండి ఈ నెంబరు. ఓకే, మా పేరెంట్స్ చేసే నెంబర్ ఇచ్చాను. ఓకే, అంతే అండి. సో అయిపోయింది. ఓకే, సో నేను చేయాలనుకున్నది మంచి. ఓకే, మొత్తం పోగొట్టేశారు. అండ్ ఇంకొకటి, సో ఓన్లీ ఇండియన్ మార్కెట్స్కి అయితే సో 4,000 అండి. సో క్రిప్టోతో కలిపి అయితే 5,000 అండి. ఓన్లీ క్రిప్టో అయితే 3,000 అండి. ఓకే, ఇది. అండ్ అందరు ఇంకొకటి ఏంటంటే రెఫరల్ లింక్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఉంటారు. అది కూడా ఫ్రీగా ఇవ్వట్లేదండి. ఆ రెఫరల్ లింక్తో జస్ట్ మంత్లీ ప్రీమియం ఉంటుంది. రెఫరల్ లింక్తో ఓపెన్ చేసిన వాళ్ళకి ఒక 1000 కూపన్ ఉంటుంది ఎవ్రీ మంత్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. చెప్తున్నానండి వాల్యూ అంటే లైక్ చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను కానీ. అండ్ చాలా మందికి ఇంకొకటండి, నేను ఒక రవి గారు చెప్తుంటారు, ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతి మంత్ ప్రాఫిట్ అంట. కానీ ఈ మంత్ కూడా ప్రాఫిట్ ఉన్నాడో లాస్ ఉన్నాడో పక్కన పెట్టు. బ్రో మీరేమో ఓన్ ట్రేడింగ్ చేశారా బ్రో? ఒకసారి బ్రో రవి గారు. కానీ అంటే మీకు ఇచ్చిన ట్రేడ్సే కదా అందరికి ఇచ్చాను. కాకపోతే ఆ 1:2కి ట్రై చేసినప్పుడు మార్కెట్ బాగాలేదు. ఓకే, లాస్కి వచ్చాం. ఇప్పుడు రవి గారు ఏమైనా సపరేట్ ట్రేడ్స్ తీసుకున్నారు? రవి గారిని అడుగుతున్నాను. మీరు కావాలంటే కామెంట్లోనే చేస్తారు. మీరు కామెంట్లోనే చూడండి. ఓకే, కామెంట్స్లోనే ఉంటారు. రవి గారు ఉంటే కామెంట్సే చేస్తారు. లేకపోతే మీకు రేపన్నా చెప్తారు. రవి గారు ఉన్నారు. ఓన్ ట్రేడింగ్ చేయలేదు. ఓన్ ట్రేడింగ్ చేయలేదు. ఓకే, సో బట్ ప్రాఫిట్లో ఉన్నారా కదా బ్రో? అది కూడా చెప్పండి. నేను క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. రవి గారు ఏంటంటే మా లైక్ నా రిలేటివ్ కాదు అండ్ నా ఫ్రెండ్ కాదు. ఇది కూడా అంటే నేను ఏదైనా డబ్బులు ఇచ్చి చెప్పించాను అంటారు అది కూడా. సో ఆల్ మంత్స్ ఇన్ గ్రీన్ ఓన్లీ. ఈ ఆల్ మంత్స్ అంటే ఎన్ని నెలల నుంచి ఉన్నారండి గ్రీన్? ఆల్మోస్ట్ మనకు ఆ, వచ్చినప్పటి నుంచి సిన్స్ మే. ఓకే, 6 నెలల నుంచి మీరు గ్రీన్లోనే ఉన్నారు. ఓకే, సో 6 నెలల నుంచి గ్రీన్లో ఉన్నారు. మీకేమైనా నేను పర్సనల్ లైక్ టెలిగ్రామ్లో కాల్స్ ఇచ్చానండి? ఎప్పుడు నేను కాల్ కూడా చేయలేదు. అవును, ఒకసారి కూడా మనం మాట్లాడలేదు బ్రో సరిగ్గా. సో ఓన్లీ ఇక్కడ మాట్లాడడమే. అదే. అండ్ నేను బిజినెస్ చేశానని చాలా మంది మన వాళ్ళు కూడా అంటారు నేను బిజినెస్ చేస్తాను. ఓకే, జస్ట్ నేను ఏం చేయగలరు గైస్. ఓకే, ఓ క్రిప్టోలో 10 లక్షలు, దీంట్లో 10 లక్షలు వేసుకుంటే నేను ఎట్లాగో ఒకట. ఓకే, జస్ట్ ఎట్లాగో ఒకట రెండిట్లో కలిపి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనుకోండి. దీనికన్నా డబల్ అయితే అచీవ్ చేయొచ్చు. కొంచెం ఓపిక్గా. నాకు ఓపిక ఉండదు. నేనేంటి ఒక 4 గంటలు పని చేయాలి డేకి. అంతే. ఇప్పుడు దీనికిచ్చే వాల్యూ అనేది నేను మీకిస్తే, నేను మీతో కంఫర్ట్ ఉంటది. డేకి వాల్యూ ఉంటది. సో, ఇంకొక 10 మందికి వాల్యూ యాడ్ అయినట్టుంటది అని జెప్పి స్టార్ట్ చేశా. ఓకే, నాకెవరు ఇలా సపోర్ట్ చేయలే. వ్యూ ఏంటండి? సో, మీకు అర్థమవుతుందా అండి వ్యూ అనేది? సో, నేనైతే ఈ బయింగ్ జోన్‌లోనే ఉండాలి అనుకున్నాను. బట్ ఇది బయింగ్ చేశాను. ఇంకొంచెం వచ్చి స్టాప్ లాస్ చేసుకొని గ్యాప్‌ని ఫిల్ కూడా చేసింది గదా! స్టాప్ లాస్ హంటింగ్ చేసుకొని ఈల్డ్‌లో స్టాప్ లాస్ హంటింగ్ చేసుకుంటదేమో అని ఒక వెయిట్ చిన్నప్పుడు. అండ్ మీరు చూసుకుంటే అప్ సైడ్ నుంచి సో, ప్రాపర్‌గా సో, మీకేంటి ఇక్కడి నుంచి చూసుకుంటే స్ట్రక్చర్ చూడండి. ఏం స్ట్రక్చర్ కనబడుతుంది? ఓకే, స్ట్రక్చర్ చూడండి. గైస్ నేను 3 ట్రేడ్స్ ఇచ్చాను. 2 టార్గెట్స్ కొట్టాయి. ఓకే. అండ్ ఎప్పుడు ఇచ్చానని మాత్రం అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొక ట్రేడ్ కావాలి. నేను ఇవ్వను నా రూల్స్ ప్రకారం. నేను నా రూల్స్ మీ రూల్స్ కాదు. మీ వేళ తెలిసిన వాళ్ళు చూడండి. ఓకే, మీ లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వడం వల్ల సైకాలజీగా ఇంప్రూవ్ అయ్యా బ్రో. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నా బ్రో. మీరు లైవ్ చెప్పే ఫన్ వైజ్ ట్రేడింగ్ బాగుంటుంది. గుడ్ లెర్నింగ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బట్ థ్యాంక్స్. అయిపోయింది బ్రో. ఇంకెలా ఉండదు. అంటే ఫ్యూచర్ దానికి ఇంకుండదు బ్రో. వీళ్ళకి తెలియట్లేదు బ్రో. నేను 3-4 lakhs పెట్టి కోర్సెస్ అన్ని. ఓకే, జాయిన్ అయ్యాను. ఓకే, 3-4 lakhs. ఐ థింక్ సార్ ఎక్కడ దొరికిన ఇలాంటి జనాలకి తెలియట్లేదు మీ వాల్యూ. ఫీ గురించే కాదండి. కానీ నేను ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మినిట్ సో ప్రీషియస్. ఎవ్రీ మినిట్ నాది. నా టైం వాల్యుబుల్ అండి. సో ఇప్పుడే తెలిసిందండి నాకు. నాకు ఆ వాల్యూ అనేది నాకు తెలిసింది. సో జాయిన్ అవ్వని వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. జాయిన్ అయ్యి కూడా మీకు మీరు ఈ 4,000, 5,000 ఎక్కువ అంటున్నారు కదా! అండ్ ఒక 7 నెలల నుంచి ప్రాఫిట్‌లో ఉండి, ఒక్క నెల సో 1:2 ఆయనకి 1:1 వల్ల డబ్బులొచ్చాయి. ఏదైతే 1:2కి ట్రై చేశారో వాళ్ళకి డబ్బులు రాలా. ఓకే,
బికాస్ ఆఫ్ మార్కెట్. సో ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వాలి, కోర్స్ జాయిన్ అవ్వాలంటే సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్